అందరికీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన కాడ నుంచి మన జాబులన్నీ పోతున్నాయి. అసలు మనం బతకెళ్తాం లేదా, మనకి జాబులు వస్తాయా లేవా, సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, మనం ఎలా సర్వైవ్ అవ్వాలి అని చిన్న టెన్షన్ అనేది ఉంది. సో వీటన్నిటి గురించి ఈ ఏఐ యొక్క గాడ్ ఫాదర్ జెఫ్రీ హింటన్ ఏఐ యొక్క గాడ్ ఫాదర్ అనమాట ఇతను. సో ఇతను ఒక చిన్న పాడ్కాస్ట్ ఇచ్చాడు. పాడ్కాస్ట్ అంటే ఇంటర్వ్యూ లాంటిది ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో చాలా క్వశ్చన్స్ అడిగారు అనమాట. సో ఏఐ ఎలా వర్క్ అవుతుంది, మెయిన్ మన జాబ్లన్నీ తీసేస్తుందా లేదా, సో వీటన్నిటి మీద చాలా క్వశ్చన్స్ అడిగాడు. సో అతను చాలా క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. సో ఎలాంటి జాబులకి ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది, ఏ ప్రాబ్లం లేని జాబ్స్ ఏంటి, నిజంగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జాబ్స్ అన్ని తీసేస్తుందా, అసలు రియల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వర్క్ అవుతుంది, సో అతను అన్ని క్లియర్గా ఇచ్చాడు అనమాట. సో ఆ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ కొన్ని మెయిన్ హైలైట్స్ అనేది చూస్తే మనకి ఈ ఎలాంటి జాబులు చేస్తే మన ఫ్యూచర్లో మనకి ఎలాంటి జాబ్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది, మన జాబులు పోకుండా ఉంటాయి, సో ఎలాంటి జాబులు హై రిస్క్లో ఉన్నాయి అనేది మనకి ఈ వీడియోలో క్లియర్ డీటెయిల్స్ వస్తుంది. సో ఒకసారి చూడండి. సో ఈ జెఫ్రీ హింటన్ అనేది ఈయన నోబెల్ ప్రైజ్ విన్నర్ కూడా అండి. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఏఐకి గాడ్ ఫాదర్ లాంటి అతను. సో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందంటే ఆలోచించండి ఇతని యొక్క కృషి ఏఐకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో. సో అతని పాడ్కాస్ట్ ఇది. సో జాబ్ల గురించి కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఫ్యూచర్ని ఎలా చేంజ్ అవుతుందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి చివరి వరకు. సో కొంచెం నా వీడియోస్ని కూడా సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో జెఫ్రీ హింటన్, ఇతన్ని మనం గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐగా చూడొచ్చు. ఇతను నోబెల్ ప్రైజ్ విన్నర్ కూడా. సో అతని పాడ్కాస్ట్లో అతని ఇంటర్వ్యూస్ అతను కొన్ని పాయింట్స్ అనేవి చెప్పాడు అనమాట. సో ఫస్ట్ ఎవరైతే పాడ్కాస్ట్ చేస్తున్నారో అతను ఒక క్వశ్చన్ అడిగాడు. సో ఎలాంటి జాబులు చేయటం వల్ల మనకి ఏఐ వల్ల ప్రాబ్లం లేకుండా ఉంటుంది అని చెప్తే అతను జోక్గా చేస్తూ లైక్ ప్లంబర్ జాబ్ లాంటివి చేస్తే మనకి ఎలాంటి ఫ్యూచర్లో జాబ్ ఏఐ వల్ల పోయే ప్రాబ్లం ఉండదు అని చెప్పాడు. సో ఇక్కడ అతని ఇంటెన్షన్ ఏంటంటే ఎక్కడైతే ఫిజికల్ వర్క్ ఉంటుందో, సో కొంచెం స్కిల్ ప్లస్ ఫిజికల్ వర్క్ ఉంటుందో అలాంటి ప్లేస్లో మనం ఖచ్చితంగా ఏఐ అనేది హ్యూమన్ని రీప్లేస్ చేయలేదు. ఓకే, సో నాట్ ఓన్లీ ప్లంబర్, ఎనీ వర్క్ లైక్ కన్స్ట్రక్షన్ వర్క్, ఇంకా ఏదైనా. సో ఏదన్నా ఒక వస్తువుని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్లే వస్తువు, సో ఇలాంటి స్కిల్డ్ ప్లస్ ఫిజికల్ వర్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుందో అలాంటి ప్లేస్లో మనం ఏఐ అనేది రీప్లేస్ చేయలేదు. సో అలాంటి వర్క్స్కి ఖచ్చితంగా ఏఐ అనేది వాళ్ళ జాబ్స్ని తీయలేదు అని క్లియర్గా ఇచ్చాడనమాట. సో ఇక్కడ మీకు చూడటానికి నవ్వుకుండొచ్చు ప్లంబర్ అని, అతను అక్కడ ఒక ఎగ్జాంపుల్గా చెప్పాడు. దాని మీనింగ్ ఏంటంటే ఫిజికల్ వర్క్ ఉన్న దగ్గర అని. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగాడంటే ఎలాంటి జాబ్స్కి హైయెస్ట్ రిస్క్ ఉంటుంది, మోస్ట్ రిస్క్ ఉంటుంది ఏఐ వల్ల అని అంటే ఎక్కడైతే రిపిటేటివ్ వర్క్స్ ఉంటాయో, ఓకే, లైక్ కాల్ సెంటర్ వర్క్స్, నెక్స్ట్ పారాలీగల్స్ వర్క్. సో కాల్ సెంటర్ వర్క్స్ అంటే మీకు తెలిసిందే. నెక్స్ట్ పారాలీగల్ అంటే అతను లాయర్ కాదు, బట్ చిన్న చిన్న నాలెడ్జ్తో అతను లాయర్కి రిలేటెడ్ వర్క్ చేస్తూ ఉంటారు కదా, సో అలాంటి టైప్ ఆఫ్ వర్క్స్. ఓకేనా, హీ ఈజ్ నాట్ కంప్లీట్లీ లాయర్. సో అలాంటి టైప్ ఆఫ్ వర్క్స్కి, సో అంటే బీయింగ్ రిపీటెడ్ చేసే వర్క్కి అనమాట. ఓకే, సేమ్ వర్క్ రిపీట్ చేస్తూ ఉంటుందో అలాంటి ప్లేస్లని ఖచ్చితంగా ఏఐ రీప్లేస్ చేయగలిగిద్ది. సో అలాంటి జాబ్స్కి ఏఐ వల్ల చాలా ప్రాబ్లం ఉంది, వాళ్ళందరూ జాబ్ కోల్పోయే ఛాన్సెస్ ఉంది ఫ్యూచర్లో అని ఒక పాయింట్ అనేది చెప్పాడు అనమాట. నెక్స్ట్ వాట్ అబౌట్ హెల్త్ కేర్ సెంటర్ అండ్ అదర్ స్కిల్డ్ రోల్స్ అంటే, సో అతనికి జెఫ్రీ హింటన్ చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా హెల్త్ కేర్ జాబ్స్లో మనం ఖచ్చితంగా వీళ్ళని ఇన్వాల్వ్ చేయలేం, ఏఐని ఇన్వాల్వ్ చేయలేం, ఎందుకంటే అది హ్యూజ్ డిమాండ్ ఉంది. దట్టు హ్యూమన్ రిలేటెడ్ కాబట్టి ఏఐని ఖచ్చితంగా హ్యూమన్ని రీప్లేస్ చేయలేదు ఏఐ అనేది అతను ఒక పాయింట్ చెప్పాడు. ఇంకోటి ఇది హైలీ స్కిల్డ్ జాబ్ కాబట్టి ఎక్కడైతే హైలీ స్కిల్డ్ జాబ్ రోల్ ఉంటుందో అక్కడ కూడా ఏఐ అనేది వాళ్ళ ఒక జాబ్ని రీప్లేస్ చేయలేదు అని ఒక పాయింట్ అనేది చెప్పాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ది బిగ్ వర్రీ, జాబ్ లాస్ వర్సెస్ స్కేరీ ఏఐ. సో ఇక్కడ ఏదైనా పాయింట్ ఏంటంటే లైక్ హైపోథెటికల్ క్వశ్చన్ లాగా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అది ఓన్గా థింక్ చేయగలిగింది, లైక్ రోబో లాగా మనుషులు మొత్తాన్ని చంపేస్తుందా, అసలు మొత్తం సమాజం మొత్తాన్ని దాని హ్యాండ్ ఓవర్లో చేస్తుందా, సో అలాంటిది ఏమన్నా జరిగిద్దా, లైక్ రోబో ఎగ్జాంపుల్ లాగా. సో అలాంటిది ఏమైనా జరిగిద్దంటే ఈ స్కేరీ ఏఐ అంటే ఈ రోబో లాంటి సిచ్యువేషన్స్ అయితే ఖచ్చితంగా మనకి ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్సెసే లేదు.
ఓకే, సో లైక్ రోబో మూవీ చూసాం కదా, అది ఓన్గా థింక్ చేయడం, జనాలను అందరినీ చంపేయడం, ఓకే, అది సపరేట్గా ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకోవటం, ఓకే, అలాంటి సిచ్యువేషన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ లేవు. ద మేజర్ ప్రాబ్లం వచ్చేసి జాబ్ లాస్ అనమాట ఏఐ వల్ల. సో ఇలాంటి ప్లేసుల్లో కూడా ఎవరికైతే ఈ ఏఐ వల్ల జాబ్ లాస్ అవుతుందో సో వాళ్ళకి ఒక యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది ఇవ్వటం ప్రొవైడ్ చేస్తే దాన్ని నేను సపోర్ట్ చేస్తాను, అది వాళ్ళకి ఒక హెల్ప్గా ఉంటుంది అని ఈ హింటన్ అనేది చెప్పాడు. సో వాట్ ఈజ్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే లైక్ గవర్నమెంట్ ఏదన్నా ఒక సపోజ్ ఈ మత్స్యకారులకి ఒక 2 months టైంలో వాళ్ళకి వేటకి వెళ్ళకూడదు అనమాట. ఆ టైంలో ఆ చేపలన్నీ పిల్లలు పడుతూ ఉంటాయి కాబట్టి ఆ టైంలో వెళ్ళి వేటకి వెళ్తే వాళ్ళకి ఆ పిల్లలు పెరగటం అదంతా జరగదు కాబట్టి సో వాళ్ళకి ఇయర్ వైజ్ ఇన్కమ్ ఉండదు కాబట్టి ఆ 2 months వాళ్ళని వేటను ఆపేయమని చెప్తారు. ఆ టైంలో గవర్నమెంట్స్ ఏం చేస్తుంటాయి, ఫిక్స్డ్ ఇన్కమ్, ఇప్పుడు సపోజ్ ఏపీలో మత్స్యకార భరోసాను 20,000 ఇస్తున్నారు కదా, సో అలాంటి స్కీమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఏదైనా గవర్నమెంట్స్ ఈ ఏఐ వల్ల ఎవరికైతే జాబ్ అనేది మిస్ అవుతుందో సో వాళ్ళకి ఒక ఫిక్స్డ్ ఇన్కమ్, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేస్తే నేను దాన్ని సపోర్ట్ చేస్తాను అని ఒక పాయింట్ చెప్పాడు. సో అలా పాయింట్ చెప్తూనే దానికి కంటిన్యూగా 1 more పాయింట్ కూడా చెప్పాడు. సో ఇలా ఇవ్వటం నేను సపోర్ట్ చేస్తాను, బట్ కొంతమంది ప్రజలు ఏమనుకుంటారంటే ఇలా ప్రొవైడ్ చేయడం వల్ల సో వాళ్ళకి ఇంకా ఎలాంటి వర్క్ చేయవలసిన అవసరం లేదు, నేను ఖాళీగా ఉన్నా నాకు ఇలా ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి నేను ఎలాంటి థింక్ చేయకుండా నేను ఇంట్లోనే ఉండొచ్చు. సో అలాంటి టైంలో వాళ్ళ యొక్క లైఫ్ అనేది అంత బెటర్గా ఉండదు కదా, సో అది కూడా ఒక నెగిటివ్ అవ్వచ్చు. బట్ ఇలా సమ్ బేసిక్ ఇన్కమ్ అంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఇస్తుంది కదా, సో అలాంటిది ఇవ్వదాన్ని నేను సపోర్ట్ చేస్తాను ఇది ఎవరైతే ఏఐ వల్ల జాబ్ పోతుందో అని ఒక పాయింట్ అనేది చెప్పాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి విల్ ఏఐ హెల్ప్ హ్యూమన్స్ ఇన్స్టెడ్. ఓకే, సో హ్యూమన్స్ లేకుండానే ఏఐ హెల్ప్ చేయగలుగుతుందా అంటే దానికి హింస్టన్ చెప్పింది ఏంటంటే సో అతను కంప్లీట్గా ఏఐ లేకుండా అదే హ్యూమన్ లేకుండా ఏఐ చేయలేదు, బట్ ఇట్ విల్ అసిస్ట్, అది కొంచెం హెల్ప్ చేయగలిగిద్దిలే కానీ కంప్లీట్గా హ్యూమన్ లేకుండా ఏఐ వర్క్ చేయలేదు. సో ఇది అంతేలే కానీ హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది కంపల్సరీ ఏఐకి అని ఒక పాయింట్ చెప్పాడు అనమాట. సో ఫైనల్గా ఇతను హింస్టన్ చెప్పేది, ఎవరైతే నోబెల్ ప్రైజ్ ఉన్నారో అతను చెప్పే పాయింట్ ఏంటంటే ఎవరికి ఈ ఏఐ వల్ల సేఫ్ జాబ్స్ ఏమేమి ఉన్నాయంటో ఫిజికల్గా ఇన్వాల్వ్ అయ్యే జాబ్స్, నెక్స్ట్ మాన్యువల్ వర్క్ విత్ ప్లంబింగ్. ఓకే, సో ఇలాంటి జాబ్స్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదని చెప్పాడు. నెక్స్ట్ హై రిస్క్, ఏఐ వల్ల ఎవరు జాబ్స్ ఎక్కువగా కోల్పోవచ్చు అంటే రిపిటేటివ్ డెస్క్ జాబ్స్ లైక్ కాల్ సెంటర్ వర్క్, పారాలీగల్ వర్క్, ఓకే, లైక్ డెస్క్ జాబ్స్, రిపిటేటివ్ వర్క్స్ ఉంటాయి కదా కొన్ని, సో అలాంటి వర్క్కి హై రిస్క్ అనమాట ఏఐ వల్ల. నెక్స్ట్ హెల్త్ కేర్ సేఫర్ డ్యూ టు డిమాండ్ అండ్ కాంప్లెక్సిటీ. సో హెల్త్ కేర్లో ఇలాంటి ప్రాబ్లం ఏమి ఉండదని ఒక పాయింట్ అనేది చెప్పాడు. నెక్స్ట్ అసలు ఫైనల్గా కన్క్లూడ్ చేసేటప్పుడు అతను చెప్పింది ఏంటంటే సో ఈ జాబ్స్ గురించి ఫోకస్ ఆన్ జాబ్స్ నీడింగ్ క్రియేటివిటీ. సో ఏ జాబ్లో అయితే క్రియేటివిటీ ఉంటుందో, హ్యూమన్ ఇంటరాక్షన్స్ ఉంటుందో, నెక్స్ట్ కాంప్లెక్స్ థింకింగ్ ఉంటుందో, ఈ 3 ఇన్వాల్వ్ అయ్యే జాబులకి ఏఐ వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, కంప్లీట్గా చెప్పాడు. నీడింగ్ క్రియేటివిటీ అండ్ హ్యూమన్ ఇంటరాక్షన్ ఉంటే ఏఐ ఏం చేయలేదు కదా. ఓకే, నెక్స్ట్ కాంప్లెక్స్ థింకింగ్ ఉన్నా కూడా ఏఐ ఏం చేయలేదు, సమ్ క్రియేటివిటీ ఉన్నా కూడా ఏఐ ఏం చేయలేదు. సో ఈ 3 ఏరియాస్లో ఏదైతే జాబ్స్ ఉంటాయో ఈ 3 ఏరియాస్ని ఏఐ అనేది రీప్లేస్ చేయలేదు. సో ఇలాంటి జాబ్స్ మీద మీరు ఫోకస్ చేయండి అని ఫైనల్గా చెప్పాడు అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.